హాయ్ అలా గైస్, మీకు అందరికి ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి పండుగ రోజు చంద్రుని చూస్తే నీలాప నిందలు పడాల్సి వస్తుంది. చెయ్యని తప్పులకి అవమాన భారం మొయ్యాల్సి వస్తుందని ఎందుకంటారు? దాపర యుగంలో శ్రీకృష్ణుడంతటి వాడే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసి నీలాప నిందలు పడి అవమాన భారాన్ని మోశాడు. బట్ వై? ఎందుకని చవితి నాడు చంద్రుని చూస్తే నీలాప నిందలు పడాల్సి వస్తుంది? అవమాన భారం ఎందుకని మోయాల్సి వస్తుంది? అసలు ఆ శాపం ఏంటి? ఆ శాపానికి పురాణంలో ఉన్న కథ ఏంది? ఒకవేళ పొరపాటున చూస్తే మనం ఏం చేయాలి? ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ అయితే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ని టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేసేయండి. ఇంకెందుకు మామూలు వీడియోలోకి వెళ్దామా? గణపతి వినాయక చవితి నాడు భూమిపైన భక్తులు పెట్టే ప్రసాదాలు ఉండాలు కడుపు నిండా తిని సాయంత్రానికి వినాయకుడు నడవలేక నడుస్తూ కైలాసానికి వెళ్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులైన పార్వతీ శివులను చూడగానే కాళ్ళకు దండం పెట్టాలనుకుంటాడు. కానీ అలా దండం పెట్టేటప్పుడు తన పొట్ట అడ్డు రావడంతో పెట్టలేకపోతాడు. అలా చాలా ఇబ్బంది పడతాడు దండం పెట్టడానికి గణపతి. అలా గణపతి ఇబ్బంది పడడం చూసి శివుడి జడలో ఉన్న చంద్రుడు గట్టిగా నవ్వుతాడు. ఆ రోజు సృష్టి సోకడం వల్ల వినాయకుడు చనిపోతాడు. అప్పుడు పార్వతికి చాలా కోపం వస్తుంది చంద్రుడి పైన. నీ వల్లే నా కొడుకు చనిపోయాడు అని. అప్పుడు శాపం పెడుతుంది. ఏమని శాపం పెడతాడంటే, నిన్ను చూసిన వాళ్ళకి అవమానాలు నీలాప నిందలు తప్పవు అని. ఆ శాపం వల్ల భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక అవమానం పడుతూనే ఉంటారు, ఎందుకంటే అందరు చూస్తారు కదా. ఆ తర్వాత విష్ణుమూర్తి గణేశుని దగ్గరికి వచ్చి చనిపోయిన గణేశుని మళ్ళీ బతికించి గణేశుడికి అమరత్వాన్ని ఇస్తారు. భూమిపై నుంచి ఋషులు వచ్చి మీరు పెట్టిన శాపం వల్ల భూలోకం మొత్తం అంతమవుతుంది, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు, మీరు పెట్టిన శాపానికి పరిష్కారం ఏదైనా చెప్పండి, లేకపోతే శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటే అప్పుడు పార్వతి సంవత్సరంలో 365 రోజులు కాదు, కానీ చంద్రుడు ఏ రోజైతే తన బిడ్డను చూసి నవ్వాడో ఆ రోజు అంటే వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి నీలాప నిందాలు అవమానాలు తప్పవు అని చెప్పేసి తన శాపాన్ని తగ్గించుకుంటుంది. ఆ తర్వాత చాలా రోజులకి దాపర యుగంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే వినాయక చవితి నాడు, అది కూడా పాలల్లో ఇండైరెక్ట్గా చంద్రుడి ముఖం చూస్తేనే, పొరపాటున చూస్తేనే దానివల్ల శ్రీకృష్ణుడు చెయ్యని దొంగతనం తన పైన పడి అవమానపడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది. అట్లా శ్రీకృష్ణుడు అంతటి వాడే యుగ పురుషుడికే చవితి నాడు చంద్రుడిని చూడటం వల్ల అవమానపడాల్సి వచ్చింది. ఇక మనం ఎంత చెప్పండి. అందుకే మన పెద్దవాళ్ళు మనల్ని వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు అంటారు. ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి కావాలని కాకుండా చూస్తే ఏమవుతుందంటే ఏమీ అవడు. శ్రీకృష్ణుడు ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చెప్పి నిష్ఠతో పూజ చేస్తే ఏమీ అవ్వదు. నిష్ఠతో పూజ చేసి ఆ అక్షంతాలు నెత్తిపైన వేసుకొని మొక్కుకుంటే ఏమీ అవ్వదు. ఆ మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి అడగండి, ఆ మంత్రాన్ని మీకు ఫార్వర్డ్ చేసేస్తా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి కానీ వేరే ఏ గణపతి గురించి కానీ మీకు చెప్పాలనుకుంటే కామెంట్ చేసి చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.